సో బేసిక్గా జాతకం చెప్పేటప్పుడు గ్రహాలు చూసి చెప్తారు. సో నేనేం చేశాను అంటే కొత్తగా ఉపగ్రహాలను చూశాను. సో మన బృహస్పతికి 2 ఉపగ్రహాలు ఉంటాయి, జూపిటర్కి కొన్ని గ్రహాలు ఉంటాయి. సో ఉపగ్రహాల పరంగా చూసినట్లయితే అమర్దీప్కి రావాలి. సో సైన్స్ కూడా ఏం చెప్పిందంటే 9 గ్రహాలు కాదు 8 గ్రహాలు అని చెప్పింది. సో ఆ గ్రహాల పరంగా చూసుకుంటే కూడా అమర్దీప్కి రావాలి. కాకపోతే ప్రకృతి ఏం తెలుసా, 9 గ్రహాలే అని చెప్పేసి ఆ 9 గ్రహాల యొక్క అనుకరణతో రైతు బిడ్డకు వరించేలా చేసింది. సో దాన్ని మనం ఏం చేయలేము. నేను రెండుగా కరెక్ట్. ఒకవేళ 9 గ్రహాలకైతే 9 నవగ్రహాల గురించి లెక్క జాతకం చూసినట్లయితే పల్లవి ప్రశాంతికి ఉంది. కానీ 8 గ్రహాలు ఉపగ్రహాల పరంగా చూసుకున్నట్లయితే అమర్దీప్ ఉంది. బట్ బ్యాడ్ లక్, టైం దాటిపోయింది, దాన్ని మనం ఏం చేయలేము. ముందే జాతకం చెప్పారు కదా, అమర్దీపే గెలుస్తాడని జాతకం చెప్పారు. మీ జాతకం ఫెయిల్ అయిందిగా. లేదే, లెక్కేయి, ఉపగ్రహాల నుంచి లెక్కేసుకో. ఒకసారి జాతకం తీసి ఉపగ్రహాల నుంచి లెక్కేసుకో. కాకపోతే ఆ టైంలో అనౌన్స్ చేసే టైంలో 1 సెకండ్ ముందు అనౌన్స్ చేసింటే అర్థమైందా, 8 నిమిషాలు అంటే టైం ఉంటుంది దానికి. ఆ టైంలో చేసింటే అమర్దీప్ వచ్చేది. 9వ నిమిషానికి వచ్చేపాటికి ఏమిటంటే ఉపగ్రహాలు తారుమారైపోయాయి. మొన్న అది ఏది మన మూన్లో ఒకటి పోయింది కదా గ్రహం, ఒకటి ఉపగ్రహం. దానివల్ల డిస్ట్రాక్ట్ అయ్యి ఈయన అమర్దీప్ వెనక్కి పోవాల్సి వచ్చింది. లేకపోతే ఆ పిల్లోనికి వచ్చేసింది. ఎంత గ్రహ బలం అంటారా? ఉపగ్రహ బలము, రైతు బిడ్డకి గ్రహ బలము, ఈయనకి ఉపగ్రహ బలము, అట్లా అయిపోయింది అది. సో రన్నర్గా ఇచ్చేశారనమాట. బోతార్ విన్నరే. కాకపోతే ఏంటంటే ఒకరిని విన్ చేయాలంటే ఒక రన్నర్ కావాలి కదా. సో అందుకని ఇది రన్నర్ అయ్యాడు. సో బోతార్ సేమ్. ఈయననే కదా టైటిల్ ఇచ్చింది, అమర్దీపే కాదు టైటిల్ ఇచ్చింది. సో నాకు కాదు, నేను తీసుకొని చెప్పినాను. ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ ఫ్యాన్స్ ఇద్దరు కొట్టుకున్నారు కదా, అది కూడా గ్రహాల వాస్తే అంటారా? న్యూస్ ఎక్కడ రాలేదే. ఇంట్లో అద్దాలు పగలగొట్టుకున్నారా? లేదు, బస్ అద్దాలు, వాళ్ళ కార్ల అద్దాలు పగలగొట్టారు, రాళ్ళతోలు. సారీ అండి, ఇది ఉపగ్రహమా గ్రహమా చేసింది? ఇది ఉపగ్రహం ఇప్పుడు కాదు, కానీ ఈ చిన్న గ్రహాలు ఒకటి ఉంటాయి, గనిమెడ అండ్ ఆర్కా అనేటువంటివి కొన్ని ఉంటాయి. ఆ గ్రహాల వల్ల జరిగిన సూచన అది. సో గ్రహాల పరంగా నవగ్రహాల పరంగా చూసుకున్నట్లయితే ఆడ గొడవ జరగకూడదు. పోనీ ఉపగ్రహాల పరంగా చూసుకున్నా కూడా ఆడ గొడవ అసలే జరగకూడదు. మరి ఎలా జరిగింది? సో ఈ మధ్య రష్యా ఏం చేసిందంటే నాసాలో ఒక ఒకటి శాటిలైట్ని కూలగొట్టింది. ఆ దోషం దీని మీద పడింది అనమాట. చాలా ఎఫెక్ట్ అంటే 8 సెకండ్ల కిరణంలో అలా వచ్చి జరిగింది అనమాట. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.